గైస్, చూడండి ఈరోజు అయితే మా మమ్మీ తప్లెంట్లు ప్రిపేర్ చేస్తుంది. సొరకాయని ఇలా కట్ చేసుకోవాలి. ఇంకా దాని లోపల ఉన్న సీడ్స్ని చూపిస్తున్నట్టుగా తీసేయాలి. అలా సీడ్స్ని ఒక దగ్గర, ఈ పార్ట్ని ఒక దగ్గర ప్లేస్ చేసుకోవాలి. చూడండి ఇలాగా. ఇది స్పైసీగా ఉంటూ కరకరలాడుతూ చాలా మంచిగా ఉంటుంది. అండ్ చాలా హెల్దీ ఫుడ్ కూడా. ఈవినింగ్ స్నాక్స్కి ఏమైనా తినచ్చు. ఇలాగా చాలా ఈజీ కూడా చేసుకోవడం. చూడండి ఇలా తురుముకోవాలి. ఇంతలోపు మా మమ్మీ అది తురిమేలోపు నేనైతే మా తమ్ముడు వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేస్తారు కాబట్టి ఫ్రెంచ్ ఫ్రైస్ చేయమనింది. సో చేస్తున్నాను. చూడండి కారం అయితే వేసుకుంటున్నాను. మా తమ్ముడు వాళ్ళు ఎక్కువ స్పైసీ తింటారు, సో ఎక్కువ వేసుకుంటున్నాను. అండ్ నౌ సాల్ట్. ఇంకా మీ దగ్గర ఏమైనా పెప్పర్ పౌడర్, హర్బ్స్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి వేసేసుకున్నాను. అండ్ కొంచెం ఆయిల్. వేసుకున్నాక మంచిగా మిక్స్ చేయాలి. చూడండి బాగా ఇలా ఫ్రైకి కారం పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఎయిర్ ఫ్రైర్ ఆన్ చేసుకున్నాను. ఇదైతే ఓపెన్ చేసి ఇలాగా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. పెట్టాక మనం ఇక్కడ ఆన్ నొక్కాలి. మెనూ దగ్గరికి వెళ్తే మెనూ అని నొక్కాలి. నా హ్యాండ్కి ఆయిల్ ఉండడం వల్ల రావడం లేదు. మెనూలో మనం ఫ్రెంచ్ ఫ్రైస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెంచ్ ఫ్రైస్ ఇప్పుడు ఆన్ పెట్టేస్తే 22 minutes తర్వాత మంచిగా కుక్ అయిపోతాయి మన ఫ్రెంచ్ ఫ్రైస్. అండ్ మా మమ్మీ అయితే తురుము పట్టేస్తుంది. లెట్స్ సీ. ఇలా తురుము పట్టేసుకుంది. నెక్స్ట్ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, జీరా, ఉప్పు అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా చేయాలి. ఇలా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. చూడండి గైస్, ఆఫ్ అని అయితే వచ్చేసింది ఫ్రెంచ్ ఫ్రైస్. ఇది చూడండి, పిండిని మంచిగా ఇలా వేసుకొని సరిపడా పిండిని దాంట్లో కలపాలి అండి. ఇలా కలపాలి నీట్గా మొత్తం ఆ పేస్ట్ అవన్నీ వేసాక. సొద్దపిండి, ఇది సొద్దపిండి. సొద్దలు ఉంటాయి కదా, వాటితో పిండి ఉంది మా ఇంట్లో. సో మా మమ్మీ చేస్తుంది. చూడండి ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. ఇలా మైనస్ కానీ టమాటో సాస్ కానీ వేసుకొని డిప్ చేసి తినండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. మా తమ్ముడు చెల్లి వాళ్ళైతే తింటారు. ఇలా శనగపిండి కొంచెం తీసుకొని నీళ్ళల్లో నానబెట్టు. మై బ్యాడ్, శనగపప్పు. ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయకుండా సొరకాయలో ఉన్న వాటర్ తోటే
ఇది మంచిగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఎంత పిండి పడితే అంత. మా దానికైతే ఇంకా పిండి పడుతుంది, సో ఇంకా కలుపుతున్నాం మేము. చూడండి ఇలాగా. దీంట్లో ఉన్న వాటర్ అయితే తీసేసి ఈ పిండిలో కలుపుకోవాలి ఇలాగా. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి ఇలాగా. ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. చూడండి, ఉప్పు అయితే తీసుకొని ఇలా వేయాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మాది కొంచెం సెట్ అయింది కొంచెం పిండి వేయడం వల్ల. బాండిల్ పెట్టి స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకోవాలి కొంచెం. ఇది హీట్ అవ్వాలి. ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా బాల్స్ని ఇక్కడ పెట్టుకోవాలి. మా దగ్గర చపాతీని ఇలా ఒత్తే మిషన్ ఉంది, సో ఒత్తడం మనకి ఇట్లా చపాతీ షేప్లో చిన్నవి వస్తాయి, బాల్స్ కన్వర్ట్ అవుతాయి. ఇలా జెంటిల్గా చేతిలోకి తీసుకోవాలి, ఆయిల్లో వేయాలి. చూడండి ఇలాగా బటర్ పేపర్స్ ప్లేస్ చేసుకొని మంచిగా కొంచెం ఒత్తి ప్రెస్ చేసుకోవాలి. ఇలా జెంటల్గా చేతిలోకి తీసుకొని వేయాలి. ఇది పర్ఫెక్ట్గా వచ్చింది. మిగతా ఫస్ట్ 2 పోయాలి. ఇలా కొంచెం కొంచెం ఆయిల్ పోసుకుంటూ ప్రెస్ చేయాలి. ఇది కూడా పర్ఫెక్ట్గానే వచ్చింది గైస్. మా మమ్మీ అవి చేసేలోపు నేనైతే ఇవి బాల్స్ కట్టేద్దామని 1 హ్యాండ్తో ట్రై చేస్తున్నాను. చూడండి, నా ఫస్ట్ బాల్ వంకర టింకర్ వచ్చింది. ఇలా వేసుకున్నవన్నీ ఆయిల్లో మంచిగా బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచిగా 2 అయిపోయాయి అని తీసి ప్లేట్లో వేసుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. వచ్చాక ఆ ఆయిల్ అంతా కారిపోయేంత వరకు ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇది ఒకటే మిగిలింది, ఇంకా చేస్తున్నాను నేను బాల్స్. చూడండి, ఇలాగా అన్నీ చేసుకోవాలి. నేనైతే మా మమ్మీ కంటే ఫస్టే బాల్స్ చేసి పెట్టాను. బాల్స్ చేయడం అయితే అయిపోయింది. ఇలా ఇవన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టుగా డీప్ ఫ్రై అన్నా చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ లేకుండా అయినా ప్యాన్ మీద రోటీ, చపాతీ, రొట్టె ఇవన్నీ కాల్చుకున్నట్టుగా సేమ్ ఇది కూడా కాల్చుకోవాలి. ఇది మనం డీప్ ఫ్రై చేస్తున్నాము కానీ ఎక్కువ ఆయిల్ని అయితే అబ్జర్వ్ చేసుకోదు, సో మనకి చాలా హెల్దీ ఫుడ్ ఇది. అండ్ మన తప్లెంట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఇలా క్రిస్పీగా ఉంటుంది. ఇలా చాలా క్రిస్పీగా ఈవినింగ్ స్నాక్స్కి చాలా హెల్దీ ఫుడ్ ఇది. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్. Like, share, subscribe. Bye bye. Bye bye.